ఇప్పుడు బాడీ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ లైనింగ్ పీస్ తీసుకున్నాను 2 పీసెస్. ఆ ఫోల్డెడ్ చుండి కట్ చేసుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. 2 ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. వేస్ట్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ సేమ్. షోల్డర్ ఆఫ్ చేసుకుంటే ఎంత వచ్చిందో సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. చెస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసేసుకోండి. తర్వాత మార్క్ చేసుకున్నాక సీమ్ అలౌన్స్ కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అయితే 2 ఇంచెస్ అట్లా తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ టక్ మార్క్ చేసుకోవాలి. దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. బ్యాక్ హార్మ్ హోల్ 1 ఇంచ్ కర్వ్, ఫ్రంట్ హార్మ్ హోల్ 1/2 ఇంచ్ కర్వ్ మార్క్ చేసేసుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ మీ ఇష్టం, మీకు ఎంతైతే కావాలో అది క్రాస్గానే పెట్టి మార్క్ చేసేసుకోండి. బ్యాక్ కూడా మార్క్ చేసుకోండి. రౌండ్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచెస్ షోల్డర్ స్లోప్ మార్క్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. నెక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిందంటే మీరు నచ్చినట్టు వేరే నెక్ పెట్టేసి కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. నెక్ కూడా నీట్గా షేప్ కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే ఉందో అట్లనే మార్కింగ్ వేసేసుకోండి. ఫ్రంట్కి నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అవుట్లైనింగ్ మనం గీసిన దాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్ కూడా ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ మార్క్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సీమ్ అలౌన్స్ వదిలేసి మనం టక్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. సీమ్ అలౌన్స్ అన్నీ వదిలేసి నాకు ఎంత వచ్చిందో దాన్ని మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా పాయింట్ దగ్గరికి ఒక టక్ అయితే వేసేసుకోండి. టక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసేస్తే మీకు ఇక్కడ ట్రేసింగ్ అనేది వచ్చేస్తుంది. సేమ్ అట్లనే పక్కన కూడా ట్రేస్ చేసేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ కూడా మిడ్ పాయింట్ తీసుకొని టక్ వేసేసుకోండి బ్యాక్ అండ్ ఫ్రంట్.
ఇక్కడ కూడా టక్ పెట్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, సాటిన్ లైనింగ్ తీసేసుకోండి. సాటిన్ లైనింగ్ తీసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దానిపైన పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోండి. నీట్గా ఇట్లా పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్లో కూడా మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, అది పెట్టి కట్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసి పెట్టి కట్ చేసేసుకోండి. సపరేట్ కావాలంటే సపరేట్ కూడా కట్ చేసేసుకోవచ్చు. జస్ట్ బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా మనం కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్ చేసేసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్ బాక్స్ లాగా ఎంత కావాలో అంత కట్ చేసేసి తీసేసేయండి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ లైనింగ్, సాటిన్ లైనింగ్, ఇప్పుడు సాటిన్ లైనింగ్ తీసుకున్నాను, 2 ఫోల్డ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు దీంట్లో కూడా బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇది నీట్గా ఎట్లా ఉందో అట్లానే కట్ చేసి తీసేసేయండి సాటిన్ లైనింగ్. ఓకే, నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమి ఉండొద్దు. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. దానిపైన ప్లెయిన్ నెట్ ఉంది కదా, ఆ నెట్ కూడా పెట్టుకోవాలి. కొంచెం థిక్నెస్ కోసమని ఎంత ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. తర్వాత ఫస్ట్ కింద నెట్ ఫ్యాబ్రిక్, దానిపైన నెట్, దానిపైన సాటిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు పిన్స్ పెట్టుకోండి నీట్గా. రౌండ్గా కుట్టుకోవాలి. రింకల్స్ లేకుండా నీట్గా కుట్టేసుకోండి రౌండ్గా. ఇలా నీట్గా కుట్టేసుకోండి. నీట్గా ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అన్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అట్లనే స్టిచ్ చేసేసుకోండి. ఫస్ట్ నెట్, దానిపైన వర్క్ నెట్, దానిపైన సాటిన్ పెట్టేసి పిన్స్ పెట్టేసి రౌండ్గా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అన్ని కట్ చేసేసేయండి.
ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కొంచెం కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉండొద్దు, నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పిన్స్ ఉన్నాయి కదా, పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇట్లా రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ కూడా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసేసేయండి మిడ్. ఓకే, లైనింగ్లో కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒక కుట్టు, ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత చూసుకోండి నీట్గా. ఓకే, కుట్టుకున్నాక ఇప్పుడు మనము కుట్టి పెట్టుకున్న సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్కి హార్స్ వైర్ పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లోనే స్టార్ట్ చేయాలి. ప్రతి దానికి కింద నుంచి స్టార్ట్ చేస్తే కింది నుంచే మనం ప్రతి సర్కిల్కి కుట్టుకోవాలి. పైనుంచి స్టార్ట్ చేసుకుంటే పైన లేయర్ నుంచి, అప్పుడు పైన లేయర్ నుంచే అన్ని సర్కిల్లో కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం లైనింగ్ తీసుకున్నాం కదా, దాంట్లో టక్ మార్క్ చేసేసుకోండి. 1 ఇంచ్ టక్. నీట్గా లైనింగ్లో కూడా సేమ్ ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇక్కడ మార్క్ కనిపిస్తుంది. నీట్గా ఇలా టక్ వేసేసుకోండి. రోలర్ ఉంది అంటే రోల్ పెట్టేసి రోలింగ్ చేసేసుకోండి. అప్పుడు మీకు ట్రేస్ అనేది కింద కనిపిస్తుంది. నీట్గా ఇలా టక్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ అన్నిటికీ టక్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఇది అయిపోయినాక నెక్స్ట్ సపరేట్గా లైనింగ్లో చేసేసుకోవాలి. నీట్గా పైన నాట్ వేసుకున్నాకనే కింద కూడా నాట్ వేసుకొని డాట్ పట్టాలి. ఓకే, అన్ని పార్ట్స్ డాట్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇలా నెక్స్ట్ లైనింగ్లో కూడా సపరేట్గా డాట్ పట్టండి. నీట్గా అన్నీ సపరేట్గా డాట్ పట్టేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా లైనింగ్లో సపరేట్గా డాట్ పెట్టండి ఇలా. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. దానిపైన లైనింగ్ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉండాలి, లైనింగ్ రాంగ్ సైడ్ పైన ఉండాలి ఇలా. ఓకే, ఇది
రాంగ్ సైడ్, లైనింగ్ రాంగ్ సైడ్, టక్ అనేది పైన కనపడాలి లైనింగ్ది, లోపల మెయిన్ది ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్ అనేది కుట్టేసుకోండి నీట్గా, కరెక్ట్గా 1/2 ఇంచ్కి రౌండ్ నెక్ స్టిచ్ చేసేసుకోండి ఇలా. స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ చేసేసుకోండి. రౌండ్ నెక్ రౌండ్ ఎట్లా ఉందో అట్లా క్రాస్ కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఓకే, తర్వాత రివర్స్ ఇలా చేసుకొని పెట్టేసుకోండి. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా నెక్ స్టిచ్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత రాంగ్ సైడ్ లైనింగ్, టక్ కనపడాలి పైన లైనింగ్ది. ఓకే, అప్పుడు మనం నెక్ కుట్టి రివర్స్ తిప్పేటప్పుడు మనకి ఇన్విజిబుల్ లెక్క ఉంటుంది. ఇప్పుడు నెక్ కూడా, బ్యాక్ నెక్ కూడా 1/2 ఇంచెస్ కుట్టేసుకోండి. కుట్టుకొని క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా క్రాస్ కటింగ్ చేసుకున్నాక రివర్స్ లైనింగ్ని బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే మెయిన్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత లైనింగ్ పైన పెట్టి నెక్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. తర్వాత క్రాస్ కటింగ్ చేసేసుకోండి. క్రాస్ కటింగ్ చేసుకున్నాక రివర్స్ ఇట్లా పెట్టేసుకోవాలి నెక్ని నీట్గా. ఓకే, రింకల్స్ ఏమైనా ఉంది అనుకుంటే ఐరన్ చేసేసుకోండి ముందే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకోండి. ఓకే, బ్యాక్ ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉండాలి, పైన లైనింగ్ కనపడాలి. ఇట్లా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ లైనింగ్ ఇది ఓపెన్ ఇలా చేసుకొని లైనింగ్ అటాచ్ అవ్వాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అవ్వాలి. ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకొని 1/2 ఇంచెస్కి కుట్టుకోవాలి. నీట్గా షోల్డర్ అనేది 1/2 ఇంచెస్ కరెక్ట్గా కుట్టేసుకోండి. ఓకే, ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి అట్లనే. నెక్స్ట్ ఇంకొక షోల్డర్ కూడా సేమ్ 1/2 ఇంచెస్ కుట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు షోల్డర్ అనేది ఇన్విజిబుల్ లెక్క కనిపిస్తుంది. షోల్డర్ నీట్గా ఇన్విజిబుల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని పిన్స్ పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోవాలి. నీట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఐరన్ చేసేసుకోండి. ఓకే, రింకల్స్ ఏం లేకుండా నీట్గా అన్ని చోట పిన్స్ పెట్టుకోండి. రౌండ్గా పిన్స్ పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయిపోవాలి. నెక్ అన్నీ రింకల్స్ లేకుండా నీట్గా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఇట్ సైడ్లో మన బ్యాక్ ఓపెన్ ఉంది కదా, అక్కడ నుంచి నీట్గా కుట్టుకుంటూ రండి. ఒక సైడ్ నుంచి రింకల్స్ అన్నీ ఇలా తీసేసేయాలన్నమాట ముందే. నీట్గా రౌండ్ కుట్టుకోండి ఎడ్జ్లో.
ఇలా కుట్టుకున్నాక నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఓకే, నీట్గా ఇలా పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ సైడ్లో, తర్వాత కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంది అనుకుంటే అన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టి చూడండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా లైనింగ్ కొంచెం బయటికి కనిపిస్తుంది. అన్నీ ఏమున్నా అన్నీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని మనకి కట్ చేసుకొని తీసేసేయాలి. లైనింగ్ ఎట్లా ఉందో సేమ్ అంతే ఉండాలి. లైనింగ్కి ఎక్కువ మనకి వేరే ఏ ఫ్యాబ్రిక్ కనిపించినా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇవి కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 సైడ్లో జాయిన్ చేసేయడానికి నీట్గా కరెక్ట్గా జాయిన్ అవ్వనుకున్న ఎక్కువ తక్కువ ఉందా అని చూసేసుకోండి ముందే. ఓకే, ఎంత ఉంది, ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అయింది అంటే ఒక కుట్టు కుట్టేసుకోండి ముందే. ఓకే, నీట్గా ఇప్పుడు ఇలా ఉంటుంది. మీకు మొత్తం ఫ్యాబ్రిక్ ఇన్విజిబుల్ లెక్క ఉంటుంది. నెక్, టక్స్ అన్నీ ఇన్విజిబుల్ ఉంటుంది అనమాట. మీకు స్లీవ్స్ కూడా ఇన్విజిబుల్ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. బట్ ఏమైనా ఆల్టరేషన్ వచ్చినప్పుడు మనకి స్టిచ్చింగ్ ఇప్పి చేయడానికి కష్టం అవుతుంది. సో అందుకోసం స్లీవ్స్ అనేది నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ పెట్టుకోవాలి. స్లీవ్కి స్లీవ్లెస్ కాబట్టి నేను బ్లాక్ ఫ్యాబ్రిక్ పెట్టి పైపింగ్ పెడుతున్నాను. క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఫ్యాబ్రిక్ ఉన్న ఫ్యాబ్రిక్ని క్రాస్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసేసుకోండి. ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పైపింగ్ చేసే వీడియోస్ ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, అది చూసి చేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతే, మనం స్ట్రైట్ పెట్టుకోకుండా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్ సైడ్ వచ్చేటట్టు మనం పెట్టుకొని 1/2 ఇంచెస్కి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉందంటే అవి కట్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ లేదు కదా, ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్లో క్రాస్ ఉన్నది ఇలా పెట్టుకొని 1/2 ఇంచెస్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది వేస్ట్ అవన్నీ కట్ చేసేసుకోండి. ఓకే, కట్ చేసుకున్నాక పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ వేయాలి. ఫూట్ చేంజ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ వేసుకునేటప్పుడు 1 ఫూట్ వేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ మిడిల్లో పెట్టుకొని ఇలా ఎడ్జ్లోనే కుట్టుకోవాలి పైపింగ్ 1 ఫూట్లో. ఓకే, ఆల్రెడీ నేను పైపింగ్ చేసే వీడియో నేను పెట్టాను, మీరు అది చూసి నేర్చేసుకోండి ఒకవేళ మీకు రాదు అంటే. పైపింగ్ చేసి పెట్టుకోండి. అది అయిపోయినాక స్లీవ్ దగ్గర ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకొని ఒక సైడ్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేటట్టు రౌండ్గా కుట్టేసుకోండి. ఇక ఆర్మ్ హోల్ రౌండ్ ఎట్లా ఉందో అట్లనే
కరెక్ట్ 1/2 ఇంచ్ సైజులో. ఒకవేళ అలా కుట్టడానికి రాదు అంటే మార్కింగ్ చేసేసుకోండి. 1/2 ఇంచెస్కి చాక్ పీస్లో మార్క్ చేసుకున్నాక దానిపైననే కుట్టండి. ఎక్కువ తక్కువ కుట్టద్దు, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండాలి ఫ్యాబ్రిక్ మనం పెట్టి కుట్టేటప్పుడు. నీట్గా ఇలా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసేయాలి. ఇలా నెక్స్ట్ ఇంకొక ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఉంది కదా, అది కూడా కుట్టేసుకోండి. కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఎక్స్ట్రా ఉంది ఫ్యాబ్రిక్ అంటే అవి కొంచెం కట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత ఈ వైట్ మనకి ఆర్మ్ హోల్ మనం కుట్టినాక వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది మెయిన్ క్లాత్, అది క్రాస్ కటింగ్ చేసేసుకోండి నీట్గా. ఈ ఫ్యాబ్రిక్ ఒక్కటే మనము క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం పెట్టిన పైపింగ్ కట్ అవ్వకుండా కింద ఉన్న ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే మనము క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడ దాకా మాత్రమే స్టిచ్ కటింగ్ చేసుకుంటే మీకు మొత్తం కట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మనకి ఏం చేయడానికి కుదరదు. అందుకోసం నీట్గా ఫ్యాబ్రిక్, వైట్ ఫ్యాబ్రిక్ మాత్రమే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి, క్రాస్ కటింగ్. తర్వాత లైనింగ్ ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టండి. ఎడ్జ్లో కుట్టాలి. తర్వాత ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నీట్గా జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకోండి, కుట్టుకోండి. నీట్గా ఫస్ట్ ఒక్క స్టిచ్ వేసేసుకోండి. ఎడ్జ్లో రావాలి స్టిచెస్ అనేది. ఓకే, నీట్గా ఇలా కుట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఉంది కదా, అది కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్యాబ్రిక్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని మన ఇంకొక ఎడ్జ్లో కుట్టుకోవాలి. ఎడ్జ్లో కుట్టాలి, మిడల్లో కుట్టొద్దు, కరెక్ట్గా ఎడ్జ్లోనే కుట్టుకోవాలి. నేను హెమ్మింగ్ చేయట్లేదు, కుట్టుకుంటున్నాను. నేను బ్లాక్ కలర్ హార్స్ వైర్ పెట్టాను, సో దానివల్ల నేను పైపింగ్ కూడా బ్లాక్కే ఇస్తున్నా. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు పైపింగ్ అనేది నీట్గా. ఓకే, చూసుకోండి ఒకసారి, ఇలా నీట్గా రావాలి. ఇంకొక సైడ్ కూడా మనం క్రాస్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లోనే కుట్టాలి. కుట్టి అయిపోయినాక ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఎడ్జ్లో కుట్టుకోవాలి ఇలా. అప్పుడు మీకు హెమ్మింగ్ చేయాల్సిన అక్కర్లేదు. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా రింకల్స్ ఉంది అనుకుంటే కొంచెం ఐరన్ చేసేసుకోండి. ఓకే, నీట్గా ఇలా కనిపిస్తుంది మీకు.
పైపింగ్ అనేది. ఓకే, ఇప్పుడు ఎడ్జ్లో ఓవర్లాకింగ్ అంతా చేసేసుకోవాలి. సైడ్లో అన్నీ ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేసేసుకున్నాను ఓవర్లాకింగ్ అంతా. ఫినిషింగ్ సైడ్లో చేసుకోవాలి, కింద చేసుకోవాలి. మీకు ఎక్కడైతే ఓపెన్ అయితే కనిపిస్తుందో అక్కడంతా చేసేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్లో ఒక 1/2 ఇంచెస్ కుట్టేసుకోండి. జస్ట్ 1/2 ఇంచెస్ కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఓన్లీ 1/2 ఇంచ్ కుట్టుకోవాలి. ఓవర్లాకింగ్ అయిపోయినాక సపరేట్ ఓవర్లాకింగ్ అయిపోయినాక కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్నాక మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ అనేది చూసుకొని మనం మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఎంతైతే వచ్చిందో అది షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ దగ్గరకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని ఎంత వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత వేస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉందో చూసేసుకోండి. వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది మనం 1/4 చేసుకొని సైడ్ జాయింటింగ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇప్పుడు ఇది మనం ఇలా చూసుకొని అదే 1/4 చేసుకోవాలి. ఇలా 1/4 చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకోండి. ఇప్పుడు అవి సైడ్లో జాయిన్ చేసేసుకోండి. ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే లైన్ వేసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు కుట్టుకోండి సైడ్లో నీట్గా. ఫస్ట్ స్టార్టింగ్లో నాట్ వేసుకున్నాకనే కుట్టి తర్వాత ఎండ్లో ఇంకొక నాట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే నాట్ వేసుకోండి. ఎండ్లో ఇంకొక నాట్ అనేది వేసేసుకోండి. దీని తర్వాతనే మనం లైనింగ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి కుట్టుకొని. అది ఎట్లా కటింగ్ చేయాలో అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు బాడీ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఏమైనా రింకల్స్ అట్లా ఏమైనా ఉంది అనుకుంటే ఐరన్ చేసేసుకోండి నీట్గా. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా వేస్ట్ రౌండ్ అనేది. మళ్ళీ టైట్ అయితే కష్టం కదా, అందుకోసం. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఓకే, చూసుకున్నాక దాన్ని